యొక్క ప్రియమైన బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఎలా ఉన్నారండి? మీరంతా క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం కూడా లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు క్షేమంగా ఉండాలి, మీ ఇంట్లో సమాధానం ఉండాలి, ప్రభు వాక్య సమృద్ధి మీలో ఉండాలి. ఒకవేళ మీరు చదువు రాని వారైతే ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాన్ని చూసి మరి తర్వాత మీరు బయటికి వెళ్ళాలి. ఇది మీకు మంచిదండి. ఇదేదో ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనుకుంటే మరి ఎప్పటికీ ప్రయోజనం ఉండదు. కానీ దేవుని వాక్యము కదా, దేవుని యొక్క మాటలు కదా అని విలువిస్తే ఎంతో బాగుంటుంది. అదేవిధంగా మీరు మీ కుటుంబాన్ని సరి చేసుకుంటూ రోజుకు ఒకరికైనా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా దేవుని రాజ్య వ్యాప్తిలో మనం ఒక మరి ఇండైరెక్ట్గా అంటే కనబడకుండా రహస్యముగా ఒక దేవరాజ్య వ్యాప్తిలో మనం ఒక స్తంభముగా ఉంటాం. మరి ఈ రోజుకైనా లేఖన భాగం మనం చూద్దామండి. మీకు అందరికీ తెలిసిన వాక్య భాగమే కావచ్చు. మొదటి కీర్తన మరి 3వ అధ్యాయం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. చూడండి, నీటి కాలువలో నాటబడిన మొక్క ఎంతో బాగుంటుంది. నీటి కాలువలో నాటబడిన మొక్క మరి దాని పక్కన ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి తన కాలమందు ఫలం ఇస్తుంది. ఖచ్చితంగా తన కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఆ చెట్టు అంతయు ఆకులతో నిండి ఉండదు, కానీ మరి ఫలములతో నిండి ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. నీటి కాలువల యోరను అంటే మీరు మక్క తోట ఎప్పుడైనా చూసారండి? మిరప తోట ఎప్పుడైనా చూసారా? అవి చెట్లు మరి ఒడ్డు మీద నీటి యోరను ఉంటాయి, నీటి కాలువ లోపల కాదు. చూడండి, పరిశుద్ధాత్ముడు క్రమమైన వాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రమశిక్షణలో పెట్టి క్రమంగా ఒడ్డు మీద చెట్ల వల్ల మనల్ని ఉంచుతాడు. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే మనల్ని ఉంచుతాడు. మరి యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి అవి నెల నెలకు కాపు కాయును, ఆకులు ఔషధములకు, ఫలములు ఆహారానికి ఉపయోగపడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు క్రైస్తవులమైన మనం, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం, మన మాట, మన యొక్క ప్రవర్తన, మనం ఇచ్చే సహాయము, ఆతిథ్యం ఏది కూడా అది ఉపయోగకరంగా ఉండాలి. ఆకులు ఔషధములకు, ఫలములు ఆహారమునకు. మరి మన మాటలు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు ఒక ఉచిత వైద్యంలాగా ఉండాలి. మరి ఇంటికి వచ్చిన వారికి కడుపు నింపే ఆ యొక్క ఆతిథ్యము ఫలములాగా ఉండాలి. ఆ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మీకు అందరికీ మరి ఎంతమందికి మొదటి కీర్తన వస్తుందండి? ఒక్కసారి నేను చెప్తాను, దయచేసి ఒక్కసారి మీరు ఒక్క నిమిషంలో నేను చెప్పిస్తాను. ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దుష్టులు అలాగు నుండక గాలి కొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనంకు నడుచును. ఎంత అద్భుతమైన మాటలు! దయచేసి మొదటి కీర్తన కూడా మీరు నేర్చుకోనండి. దాని ద్వారా ప్రతిరోజు దైవ నామస్మరణ మనం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభు, ఎంతమంది అయితే మొదటి కీర్తన మరి 3వ వచనములో అయ్యా తండ్రి, ఇదిగో ప్రభువా, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతా సఫలమగుడే నీ వాక్యం సెలవుస్తుంది. చాలా మందికి సఫలత ఇష్టము. మేము చేస్తున్న ప్రతి పని సక్సెస్ అవ్వాలి, ఒక రోజు కూడా వేస్ట్ అవ్వకూడదు, ఒక పని కూడా వేస్ట్ అవ్వకూడదు, ఒక 1 రూపీ కూడా వేస్ట్ అవ్వకూడదు అని ఎంతోమందికి ఉంటుంది. కానీ మరి వాళ్ళు నీటి కాలువల ఉన్నారా లేదా కూడా పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ నీరు వారికి ఉన్నదా లేదా వారు పరీక్షించుకోవాలి. ఈరోజు ఈ వాక్యానుసారంగా తండ్రి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి, మహిమ తెచ్చుకోండి. దయచేసి ప్రతి ఒక్కరిలో వారి వారి కాలమందు వారు ఫలమిచ్చే, ఆధ్యాత్మికంగా సువార్తపరంగా ఫలించే వారిగా, కుటుంబంలో మంచి ఫలములతో వారు సమృద్ధితో ఉండే విధంగా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.